మీ తాత ఏడకు పోయాడు నరకానికి పోయాడు అంటాడు. ఈ మధ్య ఒక కమెడియన్ యూట్యూబ్లో అదే డైలాగ్ మారుతూ ఉంటాడు. కమెడియన్ ఉండాలి ఈ మధ్య. మీ తాత ముత్తాతలు వాళ్ళంతా నరకానికి పోయారా? కమెడియన్ ఎవరు? రాధా మనోహర్ దాస్ అనేటువంటి వ్యక్తి. ఆయన కమెడియన్. ఆయన చెప్పేవన్నీ కూడా అలాగే ఉంటాయి కదా. వీర శివాజీ, మీ తాత మహాత్మా గాంధీ, ఎవరు? సుభాష్ చంద్రబోస్. మీరు నేను ఒకటి చెబుతానేనండి. ఛత్రపతి శివాజీ ఎక్కడికి వెళ్ళారు అనుకున్నారు? హిందూ మత గ్రంథాల ప్రకారం చెప్పండి నాకు. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? ఛత్రపతి శివాజీ స్వర్గానికే వెళ్ళాను అనుకుంటాం. ఎట్లాగా? హిందువులందరినీ కాపాడాడు. మత ప్రచారం చేస్తున్నటువంటి ఆ రోజున ముస్లిం సోదరులు రాజులు ఉన్నారు కదా, నరుకుతా సమరిస్తా వస్తూ ఉంటే మొహమ్మద్ గజ్నీ లాంటి చేతిలో నుంచి కాపాడాడు కాబట్టి హిందువులందరూ పాపం ఆయన స్వర్గానికే వెళ్ళారు అని అనుకుంటున్నారు. చాతుర్వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి ధర్మాలని పాటించినటువంటి వాడు ఎవరైనా సరే నరకానికి పోతాడని చెప్పి గ్రంథాల్లో రాసింది. చాతుర్వర్ణ ధర్మం అంటే ఛత్రపతి శివాజీ ఎవరు? ఛత్రపతి శివాజీ ఎవరు? శూద్రుడు రాజ్య పరిపాలన చేయకూడదు. శూద్రుడు రాజ్య పరిపాలన చేసేటువంటి శూద్రుల్ని నేను చెప్తున్నా, ఇప్పుడు చూపిస్తా రెఫరెన్స్ కూడా. భాగవతంలో ఏమని రాసిందంటే, రాజ్య పరిపాలన చేసేటటువంటి శూద్రుల్ని నేను కల్కి రూపంలో వచ్చి వాళ్ళందరినీ సంహరిస్తానని కృష్ణుడు చెప్పినటువంటి మాట ఉంది. కృష్ణుడు సంహరిస్తాడు రాజ్య పరిపాలన చేసేటటువంటి శూద్రుల్ని. మీ నమ్మకాన్ని చెప్తున్నాం మేము. మీరు అన్నారు కదా ఏడబోతాడు ఛత్రపతి శివాజీ క్రిస్టియన్ ప్రకారం అన్నారు. క్రిస్టియన్ ప్రకారం కాదు, హిందూ మత ప్రకారం ఛత్రపతి శివాజీ ఎక్కడికి వెళ్తాడు? నేను మీ గ్రంథాల ఆధారంగా నిరూపిస్తా. ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్తాడు? స్వర్గానికి పోవడం నిరూపిస్తా. నేను నిజంగా చెప్తున్నా, రాసింది నిజంగానే చెప్తున్నా. ఖచ్చితంగా అట్లా కాదు. సమరించేటోడేమో మిమ్మల్ని ఎవరు? ఛత్రపతి శివాజీ కాదు, కృష్ణుడు కల్కి రూపంలో వచ్చి ఏ శూద్రులు అయితే రాజ్య పరిపాలన చేస్తా ఉన్నారు ఆ టయానికి మొత్తాన్ని చంపేస్తున్నాడు. ఇంకొకటి చాతుర్వర్ణ ధర్మం ప్రకారం, చాతుర్వర్ణ ధర్మం అంటే ఏంది? బ్రాహ్మణులు ఏం చేయాలి? వాళ్ళు ఈ శాస్త్రాలు వీటికి సంబంధించిన పని చేయాలి. అలాగే క్షత్రియులు ఏం చేయాలి? క్షత్రియులు మాత్రమే రాజ్యపాలన చేయాలి. వైశ్యులు నేను చదివిన లేఖనాలు కాదు, లేఖనాలు మీ గ్రంథాలను చూపిస్తాను నేను. క్షత్రియుడు అనేవాడు పుట్టుకతో కాదు, తప్పది కాదు. అలా లేవు వాటి గురించి మాట్లాడదాం. వాటి గురించి బోల్డ్ అని నేను రెఫరెన్స్ మీ గ్రంథాలను చూపిస్తా. పెద్ద స్టేజ్ మొత్తం చూపిస్తాను. గొంతు చాలా పెద్ద ఉంది మీది. ఖచ్చితంగా నేను పెద్ద స్టేజ్ చేద్దాం. 100% చేద్దాం. ఖచ్చితంగా మీరు ఆ పని చేయాలి. మీరు చేయాలి. వింటలేరు. మీ ద్వారానే జరగాలి. మీ ద్వారానే జరగాలి. మంచి పని జరగాలి. ఒక్క మాట, ఛత్రపతి శివాజీ ప్రస్తావన వచ్చింది కాబట్టి మీరు ఇప్పుడు ఆ కమెడియన్ మాటలని మీరు మాట్లాడారని నేను అనుకుంటున్నా. అతను ఏమంటాడంటే, ఛత్రపతి శివాజీ ఎక్కడికి వెళ్తాడు? భగత్ సింగ్ ఎక్కడికి వెళ్తాడు? క్రిస్టియానిటీ ప్రకారం వాళ్ళంతా నరకానికి పోతారా? వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అంటారు. ఎందుకు చెబుతున్నానండి? మాకు హీరో, మీకు హీరో, మాకు శివాజీ, మీకు హీరో, మా టైగర్. మాకు రేపు ఆయనే రథసారథి. కొంతమంది ఆయననే మాకు కనువిప్పు చేస్తున్నటువంటి ఒక గొప్ప యోధుడు. ఆ కనువింది మనోహర్ దాస్ కనువిప్పు ఎలాంటిదో నేను చెబుతున్నానండి. గొప్ప దేవుడు కంటే కనువిప్పు మీకు కలుగు చేస్తున్న కనువిప్పు ఎలాంటిదో నేను చెప్తున్నానండి. భగత్ సింగ్ ఉన్నాడు. భగత్ సింగ్ ఎక్కడికి వెళ్తాడు? హిందూ మత గ్రంథాల ప్రకారం. భగత్ సింగ్ రాసినటువంటి వ్యాసం ఒకటి ఉంది. ఏం చెప్పండి, దాని పేరు చెప్పండి. వై ఐ ఆమ్ ఏ హేతిస్ట్ అని ఒక వ్యాసాన్ని రాశాడు. అది ఆ రోజుల్లో చాలా పత్రికలు కూడా ప్రచురించబడింది. భగత్ సింగ్ ఎవరు? ఒక హేతువాదులు అంటే నాస్తికుడు అంటే దేవుణ్ణి నమ్మనటువంటి వాళ్ళు. నాస్తికులంతా నరకానికి పోతారని చెప్పి అడుగడుగున రాసింది మీ గ్రంథాల్లో. మరి దీని ప్రకారం ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? హిందూ మత ప్రకారం, హిందూ మత గ్రంథాల ప్రకారం నాస్తికులంతా నరకానికి పోతారన్నాడు. అలాంటి భగత్ సింగ్ ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? హిందూ మత గ్రంథాల ప్రకారం వర్ణాశ్రమ ధర్మాలను పాటించినటువంటి వాడు, అంటే శూద్రుడు అనేటువంటి వాడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఈ 3 వర్ణాలకు మాత్రం సేవ చేయాలి. అంతే తప్ప అతను రాజ్య పరిపాలన చేయకూడదు. ఈ 3 వర్ణాలు పై వర్ణాలు చేసేటువంటి పనులు అతను చేయకూడదు. కేవలం వీళ్ళకి సేవ చేయడానికే దేవుడు వీళ్ళని సృష్టించాడు, బ్రహ్మలను సృష్టించాడు అని చెప్పి చాలా స్పష్టంగా ఉండే. కావాలంటే ఆ రిఫరెన్స్లను నేను చదివి వినిపిస్తాను మీకు. అట్లాగా దాని ప్రకారం హిందూ మత గ్రంథాల ప్రకారం ఛత్రపతి శివాజీ స్వర్గానికి పోడు. వర్ణాశ్రమ ధర్మాలను పాటించలేదు కదా. మరి దీని ప్రకారం ఎవరు ఎక్కడ పోతారు? ఛత్రపతి శివాజీ గాని భగత్ సింగ్ గాని ఎక్కడికి వెళ్తారో మీరే చెప్పాలి మీ గ్రంథాల ప్రకారం. నేను అందుకే కమెడియన్ అన్నాను. ఈ కమెడియన్ ఎందుకు అన్నానంటే, మీరు అన్నారు కనువిప్పు కలిగిస్తున్నారు అన్నారు. కనువిప్పు గ్రంథాల్లో ఏముందో చదవకుండా మనోహర్ దాస్ అంటే హీరో. గ్రంథాల గురించి అబద్ధాలు చెప్పేవాళ్ళు హీరో గారు. మీ గ్రంథాల్లో ఉన్నది చవట్లా అబద్ధాలు చదువుతున్నాడు మీకు. అలాంటి వాళ్ళు హీరో ఎలాగవుతారు చెప్పండి నాకు. నెక్స్ట్ టైం నేను చెప్పాను, కూర్చోబెట్టండి ఎదురెదురు, మీరు హోస్ట్ గా ఉండండి. మొత్తం ఇవన్నీ బయటికి ఆధారాలతోటి, రుజువులతోటి. గ్రంథాల్లో ఏముందో మనం ఒట్టి మాటలు చెప్పొద్దు. నేను ఒప్పుకొని ఒట్టి మాటలు చెబితే ఇలా పుస్తకం తీసి హిందూ మత గ్రంథాలు పేజీ నెంబరు ఎక్కడ ఏది ఉంది, శ్లోకం ఎక్కడ ఉంది,
చదివి వినిపిస్తాను నేను. మరి అతను రమ్మనండి, కూర్చోబెట్టండి, మీరు హోస్ట్గా ఉండండి, నేను రెడీ. ఎవరు స్వర్గానికి వెళ్తారు, ఎవరు నరకానికి వెళ్తారు, మొత్తం బయటకు వచ్చింది. తొందరలో మొత్తం కనువిప్పు నేను కలిగిస్తే అతని వల్ల కాదు. మీకు మీలాంటి సహోదరులు కనువిప్పు కలిగేయాలంటే నేను కలిగిస్తే, అది మీ గ్రంథాల ద్వారా. అతను ఒట్టి నోటు మాట్లాడండి, ఎక్కడికి వెళ్ళిన తర్వాత చమత్కారంగా 2 మాటలు చెప్పుకొని ఏదో పొట్టబోసుకుంటాడు. ఆయన మీ హీరో అయితే అవ్వచ్చాము, మాకు అతను కమెడియన్. అది ఎందుకంటే ఆయన చెప్పే గ్రంథాలకు వ్యతిరేకిస్తున్నాయి ఆయన చెప్పేవన్నీ కూడా. ఆయన ఏమాత్రం హిందూ మత గ్రంథ పరిజ్ఞానం లేదు కదా. మరి అది తెలిసినోడైతే ఆ మాట అనడు. భగత్ సింగ్, తర్వాత ఛత్రపతి శివాజీ, మరి మా మతం ప్రకారం స్వర్గానికి పోతారు, క్రిస్టియన్ల ప్రకారం అయితే, బైబిల్ ప్రకారం అయితే నరకానికి పోతారనే మాట అనడు తెలిసిన వాడు ఎవడు కూడా. నేను చదివాను కాబట్టి ఆ గ్రంథాల్లో అవి ఉన్నదే నేను చదివి మీకు చెబుతున్నాను. నా ఒట్టి మాటలు కాదు, నా నోటి మాటలు కాదు, క్రిస్టియన్ సోదరులు శాస్త్రాల్లో ఉన్నదే నేను చెప్పాను. క్రిస్టియన్ సోదరులు పాస్టర్లు బ్లాక్మెయిల్స్ చేస్తున్నారు. కేవలం యేసు ప్రభుల వారిని, ప్రభు అయిన యేసు ప్రభుని నమ్మకపోతే నరకానికి వెళ్తారు కాబట్టి మీరు నమ్మండి. ఇది బ్లాక్మెయిల్ అవ్వదా సార్? బ్లాక్మెయిల్ అయినది. ఒక నిమిషం ఆగండి. ఇస్లామిక్ సోదరులు మతం మార్చడానికి బిజీగా ఉన్నారు, మీరు బిజీగా ఉన్నారు. హిందువులు మాత్రం ధర్మం అనేది చెప్తున్నారు. మీరు బిజీగా లేరా? క్రిస్టియన్ ఎప్పుడన్నా మార్చామా? మీరు బిజీగా లేరా? మీరే హిందూ, మీరే క్రిస్టియన్ గా అయిపోయారు. మీరు ఎప్పుడు మార్చలేదు? రండి స్వామి అని అంటే లేదు పాస్టర్ అయిపోయినా అంటున్నారు. నేను పాస్టర్ అవ్వాలా, మళ్ళీ ఎందుకు లేనిపోయింది వాళ్ళకి అబద్ధాలు చెప్తాను. నేను అనలేదయ్యా బాబు, డేంజర్ అయిపోయారు. ఆల్రెడీ కొంతమంది నన్ను పాస్టర్లు చేసేసారు, మీరు కూడా ఎందుకు చేస్తారు మళ్ళీ లేనిపోయింది? ఆపండి. ఇప్పుడు మీరే, నేను ఒక సాధారణ విశ్వాసినండి. నాకు తెలిసినటువంటిది యేసుక్రీస్తు గురించి, దేవుని గురించి నాకు తెలిసినటువంటిది మీలాంటి సహోదరులు ప్రకటిస్తుంటా సోషల్ మీడియా వేదికగా. అది నేను చేసే పని. నేనేమి కాపర్ని కాదు, నాకు సంఘం లేదు, నేను పాస్టర్ గారిని కాదు. నేను చేసే పని అయితే అది. బిల్ గేట్స్ అంటే ఎవరో మీ దృష్టిలో పేదవాడు, ఏమీ లేనటువంటి వాడు, క్రిస్టియన్ సార్. అలాంటి వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు నేను పుట్టుకతో హిందూ, అలాంటి వాళ్ళు ఎంతమంది? గర్వంగానే చెప్తా, గర్వంగా చెప్తా. బిల్ గేట్స్ కూడా అదే చెప్తారు. మీరేం చెప్తారు? సగం మతం మారిన క్రిస్టియన్ మీరేం చెప్తారు? మతం ఎందుకు మారుస్తున్నారు మీరు? మతం ఎందుకు మారుస్తున్నారంటారా? పాస్టర్లు ఎందుకు మారుస్తున్నారు? మతం మారుస్తున్నారని ఎవరు చెప్పారు? మీ క్రైస్తవులు మతం మారుస్తారని? అదే మీ మార్గంలోకి ఎందుకు రమ్మంటున్నారు? క్రైస్తవులుగా ఎందుకు మారుస్తున్నారు వాళ్ళని అని అంటారు మీరు. ఎందుకు మారుస్తున్నారంటే ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను నేను అదే. ఎందుకంటే మీరు ప్రతి మనిషికి కూడా చనిపోయిన తర్వాత మరొక జీవితం అనేది ఉంది. ఆ జీవితం ఏంటిది అని అంటే దేవునితో కలిసి సంతోషంగా జీవించడమా, లేదంటే నరకానికి వెళ్ళిపోవటమా, ఈ రెండేటటువంటి జీవితాలు ఉంటాయి చనిపోయిన తర్వాత. అయితే మేమేందంటే మనతో పాటు మిగిలినటువంటి వాళ్ళకి తెలియదు కాబట్టి మనం చెప్పకపోతే, ఇప్పుడు బైబిల్ గురించి ఏం తెలియదు కొంతమందికి, యేసుక్రీస్తు గురించి తెలియదు. మీరు ఫస్ట్ ఒకటి అలాంటప్పుడు తెలుసుకుంటారా? అలాంటప్పుడు నేను ప్రేమపూర్వకంగా ఒక విషయం చెప్తున్నా, తెలుసుకుంటారా? ఎవరు చెప్పినా నేను ఒక విషయం తెలుసుకోవటం. మీరు తెలుసుకుంటారా? ఒక నిమిషం, మీరు నా మాట ఖురాన్లో నా ఆన్సర్ ఏంటల్లా, మీరు ప్రశ్న అడిగారు, నా ఆన్సర్ ఏనండి. ఇట్లాగా ఎవరైతే ఉన్నారో తెలియనటువంటి వాళ్ళకి సువార్తను ప్రకటించడం, దేవుడు నిజమైనటువంటి దేవుడు ఎవరనేది వాళ్ళకి తెలుసుకునేటట్టు చేయటం, వాళ్ళు కూడా చనిపోయిన తర్వాత ఏదైతే ఉందో దేవునితో కలిసి సంతోషంగా ఉండాలి తప్ప నరకానికి పోకూడదు, నరకాను బాధలు అనుభవించకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే మేము సువార్తను ప్రకటిస్తున్నాం. అది ఇందాక చెప్పాను కదా, మీ మీద ఉన్నటువంటి ప్రేమతోటి, అంతే తప్ప ఇంకా వేరే కారణాలు కాదు, మా స్వార్థం కోసం కాదు. అది విషయం. సరే, ఇక మీరు నరకానికి ఏదో అన్నారు, మీరు ఇందాక లేదు బ్లాక్మెయిల్ ఏదో అన్నారు, నరకానికి అనేది ఏం ప్రభు అయిన యేసు ప్రభు వారిని నమ్మకపోతే, నమ్మి మారు మనసు పొందకపోతే నరకం పాలవుతారు అని చెప్తారు. ఖచ్చితంగా బైబిల్ అదే చెప్తుంది. అది బ్లాక్మెయిల్ అయిద్దా? సరే ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు చదువులేనోడు ఏమనుకుంటాడు? సరే మీరు బ్లాక్మెయిల్ అంటారు, అదే మాట మీరు బ్లాక్మెయిల్ అంటారు కదా, అదే మాట మీద ఉన్నాడు మీరు. బ్రహ్మవేత్త పురాణం ప్రకృతి ఖండము 31వ అధ్యాయం 16-17 శ్లోకాలు. ఇక్కడ ఏమని రాసి ఉంటుందంటే, శివలింగమును పూజించిన వాడు పరమశివుని యొక్క కోపం వలన భయంకరమైన శూలప్రోతమైన నరకమున 100 సంవత్సరములు ఉండును. అచ్చట నరకయాతనలు అనుభవించిన తర్వాత 7 జన్మలు పెద్ద పులిగాను 7 జన్మలు అర్చకుడుగాను జన్మించును. శివుణ్ణి నమ్మనటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారంట? నరకానికి పోతారంట. శూలప్రోతం అనే నరకానికి వెళ్ళిపోతారంట వాళ్ళు. తర్వాత పద్మపురాణం భూమికాండం 96వ అధ్యాయం 11వ శ్లోకం. ఇక్కడ ఏమైనా ఉంటుందంటే, సమస్త ప్రపంచానికి పరిపాలకుడైనటువంటి విష్ణువుని పూజించినటువంటి వాడు నరకానికి పోతాడు. తర్వాత అన్ని గ్రంథాలు ఒకటే. నారద పురాణం, ఒక గ్రంథం కాదు,
నేను ఇప్పుడు ఫస్ట్ చెప్పిందేమో నేను అదనట్లే బ్రహ్మవర్త పురాణం, బైబుల్ గాని ఖురాన్ గాని అవే చెప్తున్నాయి అంటున్నా నేను కూడా. ఇప్పుడు చెప్పింది బైబిల్ ఖురాన్ కాదు. ఇప్పుడు నేను చెప్పింది బైబిల్ ఖురాన్ కాదండి. లేదండి, ఇప్పుడు నేను చెప్పింది బైబిల్ ఖురాన్ కాదు, పురాణాలు. హిందూ పురాణాలు అంటున్నా, అన్ని పురాణాలు ఒకటే చెప్తున్నాయి అంటున్నా నేను. ఖురాన్, బైబుల్ మా అన్ని ఇంకొక మాట చెప్తాను. కానీ మేము మీలాగా ఒక్క రెఫరెన్స్ ఇస్తాను ఏనండి, మీరు తెలుసుకోండి. మీకు తెలియదు చెప్తున్నా నేను. నారద పురాణం పూర్వభాగం 15వ అధ్యాయం 79-80 శ్లోకాలు. విష్ణువుని కానీ శివుని కానీ నమ్మకుండా ఉండే నాస్తికులు నరకానికి పోతారు. నాస్తికులు నరకానికి పోతారు. భగత్ సింగ్ ఆడపోతాడు చెప్పండి మీరు. ఆ నరకంలో 1,000,000 సంవత్సరాలు ఉప్పునే తింటారంటండి. మరి ఆడ ఉప్పు ఆడ నుంచి వచ్చిందో తెలియదు కానీ 1,000,000 సంవత్సరాలంట నరకంలో ఉప్పుని తింటారంట. ఎవరిని శివుని విష్ణుని పూజించినటువంటి వాళ్ళు కానీ నాస్తికులు కానీ. తర్వాత రౌరవ నరకానికి పోయి అక్కడ బావుగా కాలుతున్నటువంటి ఇసుకలో అనేక సంవత్సరాలు చిత్రహింసలు అనుభవిస్తారంట. రౌరవ నరకం అని ఒకటి ఉంటుందంట. ఆ నరకంలో అంటే ఏది ఉప్పు 1,000,000 సంవత్సరాలు ఉప్పు తినేటటువంటి నరకం కాకుండా అక్కడ నుంచి మళ్ళీ ఆ నరకం నుంచి ఇంకో నరకం రౌరవ నరకానికి పోయి అక్కడ ఏం చేస్తారంటే బాగా కాలుతా ఉంటుందంట ఇసుక. ఆ ఇసుకలో పడేసి ఇంకో వాళ్ళ చిత్రహింసలు అనుభవిస్తారంట అనేక సంవత్సరాలు. నాకు నిజాయితీ ఉంది కాబట్టి, సాంబశివరావు నిజాయితీ ఉంది కాబట్టి గ్రంథాల్లో ఉన్నట్టు రెఫరెన్స్ ఇచ్చి మాట్లాడుతున్నా. నాకు నిజాయితీ ఉంది కాబట్టి గ్రంథాల్లో ఉన్నట్టు చదివిస్తున్నాను. మీ గురువు గారు లాగా లేదంటే మీ హీరో లాగా, మీరు హీరో అని ఎవరైతే అన్నారు మీ హీరో లాగా నేను నోటి మాటలు చెప్పట్లా, గ్రంథాల్లో లేని నేను నిజాయితీ ఉంది కాబట్టి. మీ రాధా మనోహర్ దాస్ లాంటి లాగా నేను అబద్ధాలు చెప్పట్లా, నిజాయితీ ఉంది కాబట్టి గ్రంథాల్లో చదివి వినిపిస్తున్నాను. మీ హీరో రాధా మనోహర్ దాస్ కి నిజాయితీ లేదు కాబట్టి గ్రంథాల్లో ఉన్నది ఏది చెప్పట్లా, అబద్ధాలు చెబుతున్నా. నాకు ఉంది, అందుకే నేను చదివి వినిపిస్తున్నాను. ఇంకొకటి చెబుతాను, వినండి సార్ మీరు. ఇంకోటి వినండి సార్, మీరు బ్లాక్ మెయిల్ అన్నారు. ఇవన్నీ బ్లాక్ మెయిల్ కదా, ఇవన్నీ బ్లాక్ మెయిల్ కదా. అది బ్లాక్ మెయిల్ అయితే బ్లాక్ మెయిల్ కదా మరి. కాదు సార్, ఇప్పుడు నా ప్రశ్న నిజాలు రావు సార్, వింటే వస్తుంది. ఇప్పుడు తర్వాత మీరు చెప్తారు. చిన్న విషయం చెప్తా వినండి. చెప్పండి. బైబుల్లో స్వర్గం నరకం ఉందా లేదా? ఉంది. హిందూ పురాణాల్లో ఉందా లేదా? ఉంది. ఖురాన్లో ఉందా లేదా? ఉంది. మీరెందుకు సార్ హిందూగా నుంచి క్రిస్టియన్కి వెళ్ళిపోయారు? అన్నిట్లోనూ స్వర్గం నరకం ఉంది, ఇక్కడ నమ్మకపోతే అవుతుంది అని అన్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ శివుణ్ణి నమ్మకపోయినా విష్ణువుని నమ్మకపోయినా మీరు కూడా నరకానికి పోతారు. ఎందుకు సార్ మతం మార్చుకున్నారు మీరు? నేను ఫస్ట్ నుంచి ఇప్పుడు విష్ణువుని నమ్మకపోతే ఇప్పుడు మీరు నరకానికి పోతారు. అనవసరంగా బైబిల్ అది నిజమో అబద్ధమో మీకు ఏది సత్యం అదే నమ్మాను. ఇది అసత్యం కాబట్టి నమ్మట్లేదు. దీన్ని మీ నమ్మకాన్ని ప్రశ్నిస్తున్నా. అంటే మీరు క్రైస్తవుల మీద నిందలేస్తున్నారు. మీరు క్రైస్తవుల్ని పదే అంటే క్రీస్తుని నమ్మకపోతే నరకంలో వేస్తాడు మీ దేవుడు, అంటే మీ దేవుడు నమ్మకపోతే నరకంలో వేస్తారని క్రైస్తవులు మీరు పదే రోజు మీడియాలో కానీ ఇది యూట్యూబ్ లో కానీ ఓరేస్తున్నారు. ఈ గ్రంథాల్లో ఉన్న వాటిని మీరు ఎందుకు చెప్పట్లేదు? ఈ గ్రంథాల్లో ఉన్న వాటిని మీరు ఎందుకు ఆపుతున్నారు? ఈ గ్రంథాల్లో ఉన్నాయి మీరు ఎందుకు చెప్పట్లేదు అంటే ఈ విషయాలు బయటికి మీకు జనాల మీద ప్రేమ లేదు కాబట్టి, మీరు ఇతరుల మీద ప్రేమ లేదు కాబట్టి మీరు చెప్పట్లా. నాకు ప్రేమ ఉంది కాబట్టి మీ మీద మిమ్మల్ని ప్రేమిస్తున్నాం కాబట్టి మీరు నరకానికి పోకూడదని ఇలా ఉంది బాబు అని చెబుతున్నాం. మీరు ఇలాంటివన్నీ బయటికి చెప్పట్లేదని దాని అర్థం ఏంది? మా మీద మీకు ప్రేమ లేదు, ప్రజల మీద మీకు ప్రేమ లేదు కాబట్టి మీరు ఈ విషయాలు దాచిపెట్టారు బయటికి చెప్పకుండా. అంటే వాళ్ళు నరకానికి పోయినా మీకు ఇష్టమేగా? మీరు ఇలాంటి విషయాలు బయటికి చెప్పట్లేదంటే సహోదరులు మీరు నరకానికి పోయినా మీకు ఇష్టమేగా? లేదు. మరి ఈ విషయాలు చెప్పట్లేదే మీరు నరకంలో ఉన్నటువంటి విషయాలు. నా మతాన్ని కాదండి నమ్మి హిందువుగా మీరు ఎన్ని అలిసిపోయేలా చెబుతాయి రెఫరెన్స్లు. నేను బాధ అనిపిస్తుంది. మీ దేవుడిని నమ్మకపోతే రావుణ్ణి కృష్ణుడిని లేకపోతే శివుణ్ణి విష్ణువుని ఇలాంటి వాళ్ళు నమ్మకపోతే నరకానికి పోతారు. అక్కడ ఎన్ని నరకాలు అవును నేను నమ్మట్లేదు కదా, మీరు నమ్ముతున్నారు కదా, మీరు ఆరోపణ చేస్తున్నారు కాబట్టి మీ నమ్మకాన్ని ప్రశ్నిస్తున్నా. నేను నమ్మట్లా, ఇది అంతా అబద్ధం అని చెబుతున్నా. ఇది అసత్యం, ఇదే సత్యం. ఎందుకంటే దీనికి అన్ని రకాల చారిత్రక ఆధారాలు, ఆర్కియాలజీ ఎవిడెన్స్ ఇంకా బోల్డ్ అన్నీ ఉన్నాయి. ఇది చారిత్రక గ్రంథం, ఇది మైథాలజీ గ్రంథాలు ఎందుకు నమ్ముతా? నేను సత్యాన్ని నమ్ముతా కానీ చరిత్రను నమ్ముతా. మానవుని ఊహ నుంచి పుట్టినటువంటి సందమామ బాలమిత్ర కథలు నేను ఎందుకు నమ్ముతా? అది విషయం. కాబట్టి మీకు నిజంగా చెప్తానండి, మీకు ప్రేమ లేదు, కొద్దిగా బాధ అనిపిస్తుంది. మీరంటే మీరు కాదు, ఐదవ సహోదరులు ప్రేమ లేదండి. అందుకే ఇట్లా నరకంలో పోతున్న విషయాలు బయటికి చెప్పట్లా. మీరు అంటే వాళ్ళు నరకానికి పోయినా మీకు ఇష్టమేనా? మీ గ్రంథాల్లో ఉన్న 2 విషయాలు చెప్పట్లా. వచ్చేయండి మీరు
మీరు మీరు చెప్పండి, నేను వస్తానా రాదని. నేను నా ప్రశ్నలకు ఆన్సర్ తీసుకెళ్తా, నిరూపించండి, ఇది సత్యం వస్తా, ఇది సత్యం నిరూపించండి, నేను వస్తాను, ఇది సత్యం నిరూపించండి, నేను వస్తా. ఆల్రెడీ అవి రాసి పెట్టున్నా, ఇంకా రాసి పెడితే సత్యం ఎలాగైద్దండి? నేను కూడా రాస్తా. రేపు నేను ఆలయానికి నేను కూడా రాస్తా, హిందువుగా మారుస్తా రండి, లేదంటే నరకానికి వెళ్తారు. స్కంద పురాణం చెప్తుంది, గరుడ పురాణం చెప్తుంది మీరు నరకానికి పోతారు అని. ఆ లేఖనాలు తెలియకుండా మీరు మతం మార్చుకున్నారు కాబట్టి మీరు వచ్చేయండి, హిందువుగా మారిపోండి. మీ లేదంటే మీరు నరకంలో పోతారు. మేము ఇది సత్యాన్ని నిరూపిస్తున్నాం, చారిత్రక ఆధారాలు ఆర్కియాలజీ ఎవిడెన్స్ అన్ని చూపిస్తున్నాం. దీన్ని చూపిండి, 100 ఉన్నాయి. ఒక్కటి చూపిండి, 100 ఉన్నాయి, ఒక్కటి చూపిండి, నేను ఇక్కడే మారిపోతా. ఇది ఎట్లుందో ఇక్కడ వీళ్ళందరూ ఇలా కెమెరా సాక్షిగా ఒక్కటి చూపిండి ఎవిడెన్స్. ఇదిగో నేను ఒక మాట అండి, నా ప్రశ్న ఏంటంటే ఐదవ మత గ్రంథాలకు సంబంధించినటువంటి ఒక చారిత్రక ఆధారాలు కానీ ఆర్కియాలజీ ఎవిడెన్స్ కానీ 100 చూపిస్తా. ఒక్కటి చూపిండి. మీరు వచ్చినది ఏ కారు? ఏది? మీరు నాకు తెలియదు. అది బెంజు కారులో వచ్చి ఇది బెంజు కాదు అన్నట్టుంది. మీరు చదువుతున్నది మా పురాణాలే అయినా మళ్ళీ అది కాదంటారు. అట్లా కాదు, కార్ అనేది నిజం, మీకు కార్ అనేది నిజం, మేము వచ్చింది నిజం, ఇది అబద్ధం, ఇది అబద్ధం, ఇది దీనికి ఆధారం చూపిండి సార్ మీరు. అది రాసింది ఎవరు? నేను ఆల్రెడీ చెప్పి, ఎవరు రాశారు ఇది? ఓ బ్రాహ్మణుడు రాశాడు. గొప్ప బ్రాహ్మణుడు అంటారు, బ్రాహ్మణుడు రాశాడు. ఎందుకంటే ఆ రోజుల్లో చదువుకున్న బ్రాహ్మణులేగా. ఇది రాసింది ఎవరంటే బ్రాహ్మణులు. ఎందుకు చెబుతున్నారు అంత ఖచ్చితంగా? ఎందుకు చెబుతున్నానంటే మిగతా వాళ్ళు శూద్రులు చదువు చెప్పలేదు కదా, మీ బ్రాహ్మణులే కదా ఆ రోజులు. ఇదంతా రైటింగ్ అంతా వాళ్ళే కాబట్టి వాళ్ళకే చదవచ్చు, కాబట్టి ఇవన్నీ రాసింది వాళ్ళే. చలో రైట్, ఒప్పుకుంటున్నా. కాబట్టి వాళ్ళే రాశారు ఇది. రైట్.